నిన్నటి బాధలను తలుచుకొని కుంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాలను గమనిస్తూ రేపటి సంతోషం కోసం దారులు వెతకడమే జీవితం. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం. నిరాశలోనే ఆశ ఉంది, తిరస్కారంలోనే పరిష్కారం ఉంది, ఓటమిలోనే పాఠం ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనల్లో ఉంది. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్ళల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తే నీళ్ళల్లో బతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలుసుండాలి. అహంకారం, గర్వం, పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే చవకగా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అనే వాటితోనే సరిపెట్టుకున్నాను. ఇతరులకు కూడా అవే పంచిపెడుతున్నా.